ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓరాడి ఓడింది. హెన్రిచ్ క్లాసన్ 29 బంతుల్లో 8 సిక్సర్లతో 63 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో హైదరాబాద్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లిన చివరి ఓవర్లో మ్యాచ్ తారుమారైంది. ఉత్కంఠంగా జరిగిన ఈ హై స్కోర్ల మ్యాచ్ లో హైదరాబాద్ కేవలం 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో నైట్ రైడర్స్ బ్యాటింగ్ కొనసాగించారు. అయితే కేకేఆర్ టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయిన ఆండ్రీ రసెల్ మెరుపుల ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 7 భారీ సిక్సర్లతో 64 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో కేకేఆర్ 208 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల దూరంలో ఓటమి పాలైంది. ఇక తమ ఓటమిపై సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. క్రికెట్ లోనే ఇది చాలా అద్భుతమైన మ్యాచ్, కానీ దురదృష్టవశాత్తు ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. మ్యాచ్ అయితే క్లోజ్ గా వచ్చింది, కానీ చివర్లో చేజారిపోయిందని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. అయితే అంతకు ముందు రసెల్ ఇన్నింగ్సే మా ఓటమిని ముందే డిసైడ్ చేశాడని, మామూలుగా ఈ పిచ్ లో 170-180 లోపు కేకేఆర్ ను కట్టడి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, రసెల్ ను అవుట్ చేయడం చాలా కష్టమైన పనిగా మారిందని, అందుకే మా ముందు భారీ టార్గెట్ గా నిలిచిందని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. అయితే అతనికి ధీటుగా క్లాసెన్ కూడా సాధారణ ప్రదర్శన కనబర్చాడు. అలాగే షాబాజ్ అహ్మద్ కూడా ఈ ఇద్దరు తమ జట్టును విజయం ముంగిట నిలబెట్టారు. కానీ దురదృష్టవశాత్తు మాకు విజయం దక్కలేదని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్ లో ఓడిన మాకు చాలా సానుకూల అంశాలు లభించాయి. అత్యుత్తమ జట్టు అయిన కేకేఆర్ వారి సొంత మైదానంలో గట్టి పోటీనిచ్చాం అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.